నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో జనరల్గా ఏంటంటే మనం నార్త్ సైడ్లో లేదా పంజాబీ సైడ్లో ఎక్కువ వెళ్ళినప్పుడు చోలే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే కాబూలి శనగలు అవి కొంచెం స్పైసీగా ఉంటాయి, కొంచెం చట్పటగా ఉంటాయి. వాటిని కొంచెం కమ్మగా చేసుకుంటే ఎలా ఉంటుంది. మన సౌత్లోకి వచ్చే వరకు కొంచెం కొబ్బరి పాలు అవి ఎక్కువగా కర్రీస్లలో కూడా చాలా వాడుతుంటారు కదా, కేరళ కానీ తమిళనాడు, తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఈరోజు నేను కొబ్బరి పాల కాబూలి శనగల కూర చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ మెథడ్లో ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రోటీతో లేదా పూరితో, కుల్చాతో సూపర్ కాంబినేషన్. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ డిష్ మనం తయారు చేసుకునేటప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే శనగలు నానాలి, ఆ తర్వాత ఉడికించుకోవాలి. సో ఎక్కువగా ఎంత నానితే శనగలు మనకు డిష్ తయారు చేసుకున్నప్పుడు తిన్న తర్వాత కూడా మనకంటే స్టమక్ పెయిన్ కానీ లేకుంటే గ్యాస్ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ముందుగా ఒక పూట ముందుగా నానబెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టేసి నేను ఉడికించుకున్న కాబూలి శనగలు. ఓకే, సో కొంచెం మెత్తగా కావాలి, బట్ గింజ అనేది అదే షేప్లో ఉండాలి. సో ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సో రెగ్యులర్గా మనం కర్రీస్ వండుకున్నట్టు 3 విజిల్ పెట్టేస్తే లోపల కొంచెం గట్టిగా ఉంటుంది. సో తినేటప్పుడు కష్టంగా అవుతుంది, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా కడుపుకు సంబంధించి ఏదైనా రావచ్చు అన్నమాట. సో ఇదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి పాలు ఇంట్లో పూజ చేసిన కొబ్బరికాయ ఉంటే ఆ ముక్కలు తీసేసి మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసేసి మీరు మిక్సీ తిప్పేసి గుడ్డలో వడగట్టేస్తే మీకు ఫస్ట్ చిక్కగా వస్తాయి. ఆ తర్వాత రెండోసారి కూడా పట్టేసుకోవచ్చు, మళ్ళీ కూడా దాంట్లో ఉంటుంది కొంచెం. రెండోసారి కూడా కొద్దిగా నీళ్ళు పోసేసి మీరు మళ్ళీ పట్టేసి వడగట్టేస్తే ఆ వచ్చిన కొబ్బరి పాలను డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్లో కూడా మనకి ఈజీగా కొబ్బరి పాలు దొరుకుతున్నాయి. ఆ టెట్రా ప్యాక్ తెచ్చేసుకుంటూ మీరు ఈ డిష్ని తయారు చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం. సో ఈ రెండు మనం రెడీ చేసి పెట్టేసుకుంటే కొబ్బరి పాలు, తర్వాత కాబూలి శనగలు ఉడికించేసి పెట్టేసుకుంటే మిగతా డిష్ అనేది కొంచెం ఈజీగానే తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, ముందుగా ఆయిల్, సో ఇది కొంచెం చట్పటాగా కూడా ఉంటే బాగుంటుంది మనకు. ఉల్లిపాయలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇలా చిన్నగా పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది కర్రీలో ఈజీగా కలిసిపోతుంది, గ్రేవీలో కూడా మిక్స్ అవుతుంది. తీయడానికి అంటే పెద్దగా కనబడదు. పిల్లలకి ఏంటంటే అలా పెద్దగా మనం బాగా చీలికలు చేసి వేసుకొచ్చినప్పుడు కనిపిస్తుంది. అది తింటే కూడా కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం నూనెలో కానీ గ్రేవీలో కానీ వేసి వేయించిన తర్వాత దాంట్లో ఉండే మ్యాక్సిమం ఆ ఘాట్ అనేది ఆ గ్రేవీకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ చిన్న ముక్క హ్యాపీగా తిన్నా స్పైసీగా అనపడదు. కాబట్టి ఇలా చిన్నగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మీరు చేసుకునే ఏ డిష్లో అయినా కానీ అలా చేసుకోవచ్చు. మరీ ఇష్టపడ్డ పిల్లలు అనుకున్నప్పుడు పెద్దగా చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకుంటారు. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా యాడ్ చేసుకోండి. సో ఇది కూడా మనకు పచ్చి వాసన పోవాలి. సో ఇది కాబూలి శనగలు మీకు అందుబాటులో లేకపోతే నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెం టేస్ట్లో డిఫరెంట్గా ఉంటుంది, బట్ బాగుంటుంది అది కూడా. మీరు మహారాష్ట్ర, ఢిల్లీ అటు సైడ్ వెళ్తే మీకు పోహాతో అంటే అటుకులతో మనకు ఉప్మా టైప్లో ఎలా చేసుకుంటాం అలా చేసుకుని దానికి శనగల కర్రీనే ఇస్తారు, తరీ పోహా అని చెప్పేసి. ఓకే, సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళిపోయింది మనకి. దీంట్లో కొంచెం గ్రేవీ కొరకు టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. కావాలంటే దీంట్లోనే కొద్దిగా ఉల్లిపాయ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ను యాడ్ చేస్తే బాగుంటుంది. అది కూడా కొద్దిగా డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. లేదా ఉడికించిన టమాటోలోనైనా మనం పేస్ట్లా చేసుకుంటే ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ అనేది తగ్గి మనకు తక్కువ టైంలో రెడీ అవుతుంది డిష్. ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి, థిక్గా కనపడాలి అనుకుంటే ఉడికించిన కాబూలి శనగల్ని కొన్ని పక్కన తీసేసుకొని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి
పేస్ట్లా పట్టేసుకొని వేస్తే ఆ కాబూలి శనగల టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొంచెం థిక్నెస్ వస్తుంది, మనకు గ్రేవీ అనేది క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది. అంటే నానబెట్టి అంత చేసిన తర్వాత ఇద్దరు మనకు ఎక్స్ట్రాగా పెరిగారనుకోండి, అప్పుడు గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం శనగలు పక్కన తీసి పేస్ట్లా చేసేస్తే గ్రేవీ అనేది క్వాంటిటీ పెరుగుతుంది. ఓకే, ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, మన స్పైసీకి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు. కాబూలి శనగల్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే అప్పుడు ఉప్పు అనేది ఇక్కడ చూసి యాడ్ చేసుకోవాలి. కొంతమంది పులుపు కొంచెం బాగుండాలి అనుకుంటే దీంట్లో చింతపండు గుజ్జు కూడా కొద్దిగా యాడ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే అది కూడా కొంచెం యాడ్ చేయండి. ఇలాగే వీటితో పాటు కూడా కొద్దిగా ఆ చింతపండు గుజ్జు వేసి అది కొంచెం మగ్గాలి. అప్పుడు ఆ పులుపు డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. టమాటోది వేరేగా ఉంటుంది, చింతపండు గుజ్జు ఇంకా వేరే టేస్ట్ మనకు యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో టమాటో పేస్ట్ కూడా వేగిపోయింది. ఆయిల్ మనకి వదులుతుంది కదా ఇక్కడ, అది మనకు సింపుల్ ఇండికేషన్ అన్నమాట. సో అది వేగుతున్నంతసేపు మనకు ఆయిల్ కనపడదు, వేగిన తర్వాత అది ఆయిల్ని మళ్ళీ బయటికి వదిలేస్తుంది. మనం ముందుగా నానబెట్టేసి ఉడికించుకున్న కాబూలి శనగలు, ఇది నేను కొంచెం సెమీ గ్రేవీగా చేస్తున్నాను, మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా మరీ డ్రైగా కాకుండా. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొన్ని మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాం. ముందుగా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఈ ఘాటు బాగుంటుంది దీంట్లో. అలాగే కొంచెం మనకు ఆ చట్పటా ఉంటే బాగుంటుంది. సో దీంట్లో చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చింతపండు యాడ్ చేయట్లేదు కదా, కొంచెం చాట్ మసాలా. అలాగే కొద్దిగా నల్ల ఉప్పు, ఇది ఒక రకమైన మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. నార్త్లో ఎక్కువగా మనకి ఈ చట్పటాగా చేసే చాట్ ఐటమ్స్లో కంపల్సరీగా కొద్దిగా నల్ల ఉప్పు వాడుతూ ఉంటారు. కొంచెం వేసుకోవాలి. అది తినేటప్పుడు అలా నాలుకకి తగలగానే జివ్వుమనే ఆ ఒక ఫీల్ అనేది ఇస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా కలిసాక సో ఇప్పుడు కొబ్బరి పాలు, సో కొంచెం కమ్మదనం కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర. సో చాట్ మసాలా, గరం మసాలా, కొద్దిగా నల్ల ఉప్పు ఇవన్నీ కూడా పడ్డాయి కదా, ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది దీంట్లోంచి. రైట్, ఒక్కసారి బాగా కలిపేసి కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూట పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కొంచెం మగ్గిచ్చేస్తే ఈ గ్రేవీలో వేసుకున్న అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా కొబ్బరి పాలతో సహా ఆ కాబూలి శనగలకు పట్టేసి ఆ శనగ కూడా మనం నగులుతున్నప్పుడు మంచి టేస్ట్ అనేది బయటకు వస్తుందన్నమాట, వాటిలో ఉండే ఆ ఫ్లేవర్స్ వల్ల. ఓకే, మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేద్దాం, చూద్దాం. ఇక్కడ కూడా మనకు పాలు వేసిన తర్వాత కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. సో డిష్ అనేది రెడీ అయిపోయింది.
సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, కొబ్బరి పాల కాబూలీ శనగల కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుంది ఇది. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. సో వేడివేడిగా కొబ్బరి పాల కాబూలీ శనగ కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కొబ్బరి పాల కాబూలీ శనగల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పాల కాబూలీ శనగల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో టమాటో పేస్ట్, పసుపు, కారం, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా, నల్ల ఉప్పు, కొబ్బరి పాలు, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల కాబూలీ శనగల కూర రెడీ. సో కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈ మెథడ్లో కూడా మీరు కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఆరెంజ్ అలాగే మనం కీరా కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ ఒక ఫ్లవర్ షేప్లో చేసుకుంటున్నాం. సో దీన్ని సో ఒక దాంట్లో 4 చేస్తున్నాం. సో ఫ్రూట్ ప్లాటర్ కానీ ఫ్రూట్ సలాడ్స్ లాంటివి చేసేటప్పుడు సో ఇలాంటి మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఇలా నిలబడే విధంగా స్లాంట్గా కట్ చేసుకోవాలి. ఇలా నిలబడుతుంది. సో హైబ్రిడ్ అయితే మనకు బాగుంటుంది కలర్ అనేది కూడా, కాబట్టి నేను ఇది తీసుకున్నాను. కొన్ని గార్నిష్ మనం చేసేటప్పుడు వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ కూడా కరెక్ట్ సూటబుల్ చేసుకుంటే మనం చేసే డిజైన్ బాగా కనిపిస్తుంది. రైట్, తర్వాత వీటిలో అన్నిట్లో ఇలా 3 స్లైసెస్ లాగా ఓపెన్ చేసుకోవాలి అవెల్ షేప్లో. చేసే డిజైన్ చిన్నగా కనిపిస్తుంది కొన్నిట్లో. సో అరేంజ్ చేసుకున్న తర్వాత అది బాగా కనిపిస్తుంది మనకు.
ప్లేట్ సైజుని బట్టి మనకు ఎన్ని వస్తే అన్ని బాగుంటాయి చూసుకొని ముందుగానే కౌంటింగ్ అనేది ఒకటి రెండు సార్లు చేస్తుంటే మనకు ఐడియా అనేది కూడా వస్తుంది. ఇలాంటి డిజైన్ ఏంటంటే మనకు హౌస్ వైఫ్స్కి కాకుండా కేటరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, హోటల్ మేనేజ్మెంట్ లాంటి చేసే స్టూడెంట్స్కి, క్యాటరింగ్ ఫీల్డ్లో ఉండే ప్రొఫెషనల్స్కి కూడా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఫుడ్ను వండడం ఒకటే కాదు, దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది కూడా అదొక పార్టే. సో గెస్ట్ని అట్రాక్ట్ చేయడం ఇలాంటి ఆర్ట్ వల్ల ఉంటుంది. సో ఫోటోషూట్లో కానీ వచ్చిన గెస్ట్లు కానీ చూసిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఆ పార్టీ ఎంత గ్రాండ్గా అయ్యేదని చర్చించుకుంటూ ఉంటారనమాట. కొంచెం టైం టేకింగ్, కార్వింగ్ అనేది ఎప్పుడు కూడా కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి చేసేటప్పుడు కూడా అన్ని పనులు కొంచెం పక్కన పెట్టేసి తీరిగ్గా ఉన్నప్పుడే ఇలాంటివి పెట్టుకోవాలి. ఆర్టిస్టిక్గా చేస్తాం కాబట్టి ఫ్రీగా మనకు ఉన్నప్పుడు చూసుకొని పెట్టుకుంటే చేసే డిజైన్ మనకు బాగా వస్తుంది. హడావిడిగా ఎప్పుడు చేయకూడదు కార్వింగ్ అనేది. ఓకే, సో అన్నిటిని కూడా కొంచెం ఇలా ముందుకు జరిపేసి రెడీగా పెట్టేసుకోవాలి. అరేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ మనకు టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక టమాటా తీసుకుంటున్నాను. దీంతో స్లైస్ రోజ్ సెంటర్లో వస్తుంది. సో పల్చటి స్లైసెస్, మ్యాక్సిమం థిన్. సో అప్పుడు మనకు ఫోల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది. సో బాగా పండిన టొమాటో కొంచెం గట్టిగా ఉండాలి, పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలి. ఓకే, దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇక్కడ నుంచి రోల్ చేసేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్లోకి తీసేసుకున్నాం. సెంటర్లో ఇది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ స్లాంట్గా కీరా స్లైసెస్, సో ఇవన్నీ కూడా ఇక్కడ మధ్యలో వచ్చేస్తాయి కలర్ఫుల్గా కనబడడానికి డిష్ అనేది. నెక్స్ట్ దీంట్లో పండుమిర్చి, ఇది కూడా అవైల్గానే కట్ చేస్తున్నాను. సో వీటిని మధ్యలో పెడుతున్నాను. సో ఆ పింక్ కలర్లో ఇంకొంచెం మనకు ఆ డిష్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్లేట్ అనేది. సో సింపుల్ డిజైన్తోనే మనం కాంబినేషన్లో కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటూ చేస్తే నీట్గా సూపర్గా వస్తుంది మన ప్లేట్ గార్నిష్ అనేది. తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం మజ్జిగ చిలికేటప్పుడు వెన్న త్వరగా రావాలనుకుంటే దాంట్లో కొంచెం గల్లుప్పు వేసేసి బాగా చిలికితే వెన్న అనేది కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా, ఫ్రూట్ అలాగే వెజిటబుల్ కాంబినేషన్లో మంచి ప్లేట్ గార్నిష్. ఓకే, ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా డిఫరెంట్గా తయారు చేసుకున్న కొబ్బరి పాల కాబూలి శనగల కూర రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రెగ్యులర్గా మనం కొంచెం స్పైసీగా చట్పటగా ఉండే ఈ చోలే కర్రీ ఎక్కువగా తింటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఈరోజు మనం దీంట్లో కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తాం. ఆ చట్పట, ఆ మసాలా ఘాటుతో పాటు ఆ కమ్మదనం, ఆ కొబ్బరి కమ్మదనం అనేది కూడా దీంట్లో యాడ్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా చాలా బాగుంది. సో వైట్ రైస్తో కూడా తీసుకుని చాలా బాగుంటుంది. మెయిన్గా మటుకు రోటీ పుల్కా కానీ లేకపోతే రుమాలి రోటీ, బతూరాలు కానీ పూరీలు కానీ వాటి కాంబినేషన్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే చోలే కర్రీకి కొంచెం భిన్నంగా ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. మీరు కూడా ఇదే మాట అంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్ అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.